ఏంటి నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోని 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్. టీవీ 60 సార్. రేడియో 60 సార్. మంచాలు 60 సార్. దిళ్ళు 60 సార్. దుప్పట్లు 60 సార్. మీ ఆవిడే 60 సార్. సొంతం సార్. దాన్ని అమ్మి వేలం వేసి. ఏమండి, తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయమా అండి? ఏ నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి, వద్దండి, భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడా లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడి పాట 20,000. 20,000. 21,000. తెల్లగడ్డ పైన పాట 21,000. 21,000. నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000. 22,000. ఒకటోసారి 32,000 నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు, 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడని తీసుకుపండి. ఈ బండ మీద నన్ను లాక్కెళ్తున్నాడండి. నేను రాను, నన్ను వదిలు. వదలను. 32,000 పెట్టిన ఏలం పట్ల పడినానే. ఏమండి, వద్దండి, నన్ను వేలం వేయొద్దండి, వద్దండి. ఏమిటి ఏమైంది? ఏమండి, ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చల్లగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. నిజంగానా? అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది. దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కుని మింగేయాలి. విరవాలని చూసావనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే. ఇక మీదట బుద్ధిగా ఉంది. సార్, పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాగ్తో చేశారు సార్. బాబా దెయ్యం. దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లో బయటేసా పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట. 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు. అవునండి. అదేంటిది? 4, 20, 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లాగించేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు కానీ ఇంటికి కానీ ఒంటికి కానీ పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1,50,000 లాస్. అది ఎలాగండి బాబు? అదంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెర్రి పాప అంటారు. ఓరెర్రి పాప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1,50,000 లాస్. నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతికుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. ఏం బాబు, వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటంతా? ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇక 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోల? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే, నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందుకు దొందే. ఎంత?
అనేది కదా ఆ. అలాగే. అందులో 5 కదా? చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఇదొచ్చు. ఎరా ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటి విశేషం? ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటి ఇలా వచ్చావు విశేషం? పిన్ని గారు ఎవరు? నమస్కారం. నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. ఓహో లోపలికి రండి. మీరు ఇంటి ఇల్లాల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టపంగుతా? ఆ, ఏంటి టప్పంగుత్తా? అవును. టప్పంగుత్తు లేదు, తాళం గుత్తు లేదు. నేను ఆవిడకి మొగుణ్ణి. హె. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లాలన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఆ, ఇదేవతరా బాబు, పెద్ద టప్పంగుత్తులో ఉంది. లోపలికి రండి. పిన్ని గారు ఓసారి మీ దువ్వాని ఇస్తారా? తలదూకనిచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్వెన లేదా? ఉంది కానీ దాని పళ్ళు ఇదిగో. ఏమండి, దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక, అమ్మా. దీపిక, అమ్మా. నా తల్లి, ఇదేమిటి ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసావు? నాళ్ళైందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారి సంవత్సరానికి 2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమ్మా, అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది. దుర్గ సముద్ర సంబంధం. అయితే నేను పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. జావండి మరి దువ్వనా? మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హనీ నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాగుద్ది. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. యావండి వాళ్ళ ఇంట్లో దువ్వెన లేదంట. అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళ ఇంట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. హే, మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి. మీనాక్షమ్మా, రండనే గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని నీతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారేంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు ఎడ్జిట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానయ్య గారు? అవుతుందా? ఆ. ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో. ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? తెలుసు. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. రెడీ.